అరే 6 అయిపోయింది, బస్కి వెళ్ళాలి. వెళ్తానే. బస్ 6:30 కదరా. సీట్లు ఆపద్దు ఏంటి? బ్యాగ్ పెట్టేశాను. సమస్య తిందామా? లోపల బ్యాగ్ పెట్టేశాను రా, గంట వరకు తీయడంట. పద. చూసావా, ఆఫీస్ బస్సు ఫీజు 2000 అంట, ఫ్రీ కాదా? మెట్రోకి వెళ్దామమ్మా బెస్ట్. లేదు, మెట్రో కన్నా ఆఫీస్ బస్సే బెటర్. అంతసేపు నుంచి అలా జర్నీ చేస్తాం. ఏమి ఏదో సాఫ్ట్వేర్ బతుకు. ఎక్స్క్యూజ్ మీ, యూ పుష్డ్. సారీ. మామలారి. యా ఐఎమ్ గోయింగ్ టు సెంటర్ ఆఫ్ ద ఎర్త్. ఎస్, మణికొండ. నేను గాలి గోపురం. అమ్మయ్యా, బస్ స్టార్ట్ అయిపోయింది. ఎవరో లేరు, సింగిల్ సీట్. కూర్చొని చాలా రోజులు అయిపోయింది. యా, యూ కెన్ సిట్ హియర్. అమ్మా, ఇది ఏ కంపెనీ బస్సు? మన కంపెనీ బస్ కన్నా బాగుందా? స్విచ్ కొట్టేది ఇందులోకి. హాయ్, 4 ఏళ్ళని చూస్తున్నాను అండి. ఎప్పుడు అది చెప్తే వీడి పేరేటో మనలాగే స్విచ్ కొట్టలేదు అనుకుంటా. సార్ చెప్పండి. లేదండి, ఈరోజు బస్సు రావట్లేదు, కార్కి వస్తున్నా. నేనా? ఏడబ్ల్యూఎస్ ఎక్స్పర్ట్ అండి. నాకు రాదు. సిమల్ ప్లస్ ఆర్గనైజేషన్ అని చెప్పి అందులో ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకున్నా. అందులో జాబ్ గ్యారంటీది అనమాట. అలా వచ్చింది. బాగుంటుంది. మీకు బ్యాక్లాగ్స్ లేకుండా కెరీర్గా పోనా పర్వాలేదు. అందులో జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది. ఒకవేళ రాలేదనుకోండి, మనీ రీఫండ్ ఇస్తారు. లింక్ బయోలో రిజిస్టర్ అయిపోండి. ఐటీలో గ్రోత్ ఉండాలంటే స్విచ్లు కొట్టాలి భయ్యా. ఎండలు చంపేస్తున్నాయండి బాబా. మా టీంలో కూడా 5 నుంచి 20 ప్యాకేజ్ వెళ్ళిపోయాడు. రండి, బస్ వస్తుంది.